ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 32 మొదటి వచనము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పక్షవాయువుతో బాధపడుచున్న వ్యక్తిని గురించి చదువుతాం. అక్కడ యేసు ప్రభు అతనితో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు. ఇతడు దేవదూషణ చేయుచున్నాడని అక్కడి వారు సనగడం ప్రారంభించారు. అయితే యేసు వారి తలంపులు గ్రహించి, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని చెప్పాడు. అవును, మన పాపాలు క్షమించడానికి యేసు ప్రభువునకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే ఆయనొక్కడే మన పాపాల కొరకు మరణించాడు, మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచాడు. ప్రార్థన. ప్రభువా, నాకు నిత్య జీవాన్నిచ్చుటకు నీవు నా పాపములను మోసి నాకై మరణించినందుకు నీకు వందనాలు. నీ వాక్యానికి విధేయుడనై నీ కొరకు జీవించుటకు సహాయం చేయుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.